So hello guys, welcome back to horror game series. సో ఎస్ ఈరోజు అయితే సేవ్ ఎలా చేయాలి అనేది చూడబోతున్నాం. సో సేవ్ అయినప్పుడు ఎక్కడైతే ఆపామో అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో మామూలుగా మన గేమ్స్ ఆడేటప్పుడు కొన్ని మనం ఎక్కడి వరకు అయితే చేసామో అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. సో అక్కడ నుంచి అవ్వాలంటే మాత్రం ఇది ఉండాలన్నమాట. ఇప్పుడు ఫైండ్ ద కీ అనేది లాస్ట్ ఎపిసోడ్ లో అయింది, సేవ్ అయ్యి. ఇప్పుడు దానికి నెక్స్ట్ ది చేస్తున్నాము. ఆబ్జెక్ట్ నెంబర్ 2 అంటే ఫ్యూచర్ లో మనం ఫుడ్ పికప్ చేసుకోవాలి. ఫైండ్ ద ఫుడ్ అనేసి ఉంటుంది, ఫైండ్ ద కీ అనేసి ఉంటుంది, ఫైండ్ ద నెక్స్ట్ రూమ్ అనేసి ఉంటుంది, ఫర్ ద కీ అనేసి ఉంటుంది. ఇట్లా చాలా ఉంటాయి అనమాట. సో ఇదంతా ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ మనమే ఒక గేమ్ ఆడుతున్నాం. సో దానికి ఏంటనేది ఇప్పుడు చూస్తాం అనమాట. సో ఎప్పుడైతే మనకి ఫస్ట్ అయితే ఈ ఆబ్జెక్ట్ నెంబర్ 2 సేఫ్ సర్వైవల్ సేఫ్ గేమ్ ఇవన్నీ ఎట్లా పెట్టుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. సో దీన్ని ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. అండ్ ఇప్పుడైతే కొంచెం చేంజెస్ అయితే చేయాలన్నమాట. ఇది సర్వర్ ఫుడ్ ఇది ఉంది కదా, హారర్ విజిడి, అదైతే ఇది చేసుకోవాలి. సో దాంట్లో ఈ గ్రాఫ్ దాంట్లోకి వెళ్దాము. ఇప్పుడు ఈ 3 ఏవైతే సెలెక్ట్ చేస్తున్నానో, ఇది కాదు సారీ, ఈ 3 మాత్రమే డిలీట్ చేయాలి. డిలీట్ చేసి ఎప్పుడు అసలుకి సేవ్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలి. సో దీంట్లో పడతామన్నమాట. ఓకే, సో ఇక్కడ డస్ సో డస్ సేఫ్ గేమ్ ఎగ్జిస్ట్, సేఫ్ గేమ్ ఎగ్జిస్ట్ ఉందా లేదా అనేది చూడాలి. సో దానికంటే ముందర మనకి ఇక్కడ ఇది బ్లూ ప్రింట్కి వెళ్ళి, సో ఇప్పుడు సేఫ్ గేమ్ అనేసి ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇదైతే హారర్ సేఫ్ గేమ్ అనేసి పెట్టుకుందాం, తర్వాత చేంజ్ చేసుకుందాం తర్వాత. సో ఇప్పుడైతే సర్వైవల్ హారర్ గేమ్ ఉంది కదా, దీంట్లో కొత్త వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దాని పేరే ఆల్రెడీ మీకు తెలుసు, ప్లేయర్ ఆబ్జెక్టివ్ అనమాట. ఆబ్జెక్టివ్. సో ఇదైతే ఇదొక టెక్స్ట్ అనమాట. కంపేర్ అండ్ సేవ్, సేవ్ అయిపోయింది. సో ఇక్కడైతే సేవ్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ. సో ఇప్పుడు డస్ సేఫ్ గేమ్ ఎగ్జిస్ట్, అసలు సేఫ్ గేమ్ ఎగ్జిస్ట్ ఇంకా ఉందా ఏంటి అనేది చూద్దాము. హారర్ సేఫ్ గేమ్. సో ఇట్లా పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు దీన్ని కొంచెం దూరంగా పెట్టుకుందాం, ఎందుకంటే మనకి ఇప్పుడు అప్పుడే దాంతో పనిలేదు. సో ఫస్ట్ అయితే దీనికి బ్రాంచ్ అనమాట. బ్రాంచ్ ఇఫ్ ఇన్ కేస్ సేఫ్ గేమ్ ఉంది అంటే అక్కడ నుంచి లోడ్ అవ్వు, లేకపోతే అవ్వద్దు అనేసి చెప్పాలంట మనం. సో ఇక్కడ లోడ్ గేమ్ ఫ్రమ్ స్లాట్, ఇక్కడ స్లాట్ నేమ్ వచ్చేసి హారర్ గేమ్, హారర్ సేవ్ గేమ్.
సో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏదైతే బ్లూ ప్రింట్ ది ఇచ్చామో అదే పెట్టుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చేసి ఈ రిటర్న్ నోడ్ ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. ఎస్, దీనికి కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి న్యూ బెటర్ గెట్ మూవింగ్. ఎస్, ఒకవేళ సేవ్ అయ్యి లేదు అంటే ఆ సేవ్ గేమ్ అనేది లేకపోతే మాత్రం ఇది అనేది వస్తుంది అనమాట. సో యూ గెట్ బెటర్ గెట్ మూవింగ్ అనమాట. అంటే నువ్వు వెళ్తూ ఉండు అనేసి చెప్పడానికి ఇది. ఓకే, సో ఇప్పుడు కాస్ట్ టు థర్డ్ పర్సన్ కరెక్ట్. సో ఇప్పుడు ప్రీవియస్ గా ఇక్కడ ఉన్నప్పుడు గెట్ ప్లే కరెక్ట్ అనేది ఉంది కదా, అది అక్కర్లేదు ఇప్పుడు. సో ఎందుకంటే మనకి మనం నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ని డిస్ప్లే చేయాలి మనం. సో దానికైతే ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఇక్కడ గెట్ ప్లేయర్ ఆబ్జెక్టివ్. ఎస్, ఇది దీనికి పెట్టేసుకోవాలి. ఓకే, ఎప్పుడు ఎక్స్క్యూజ్ మీ, వార్నింగ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే హారర్ హజూడే విజిట్ does not program. ఓకే, ఇక్కడ ఒక తప్పు చేశాను. ఇక్కడ ఏంటంటే మనకి కాస్ట్ సేవ్ గేమ్ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి కాస్ట్ టు హారర్ సేవ్ గేమ్ ఈ స్లాట్ అనేది ఉండాలన్నమాట. సో ఎస్, ఇప్పుడు వచ్చేసాను చూసారా. ఓకే, పర్లేదండి. సో ఇప్పుడు గెట్ ప్లేయర్ ఆబ్జెక్టివ్ ఇది ఒక్కటే ఉంది. ఎందుకంటే ఈ హారర్ సేవ్ గేమ్ లో ఇది ఒక్కటే పెట్టాం కాబట్టి ఇది ఒక్కటే ఉంటుంది. సో సేవ్ చేసుకుందాం. సో ఇప్పుడైతే ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, యూ గెట్ బెటర్ మూవింగ్ అంటే ఇంకా రాలేదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆబ్జెక్టివ్ దాంట్లోకి వెళ్ళి చేయాలన్నమాట. సో చేసేద్దాం ఉండండి. సో ఆబ్జెక్టివ్ చేంజ్ దాంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఈ ఫైండ్ ద కీ అనేసి ఉంది కదా గైస్. సో దీంట్లో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో అదంతా పెట్టుకోవాలి. డస్ గేమ్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇక్కడ స్లాట్ కే రావాలన్నమాట. ఇంతవరకు చెప్పినప్పుడు హారర్ సేవ్ గేమ్. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ బ్రాంచ్ ఇది వరకు మనకి హెచ్డి దాంట్లో ఏంటయ్యా అంటే ఇక్కడ సేవ్ అయ్యి లేకపోతే ఇక్కడ నువ్వు వెళ్తూ ఉన్నాయని చెప్పాం మనం ఇక్కడ. సో
దీంట్లో ఏంటంటే ఒకవేళ సేవ్ గేమ్ అవ్వకపోతే సేవ్ చేయమనేసి ఇన్స్ట్రక్షన్స్ అనేది పాస్ చేస్తాం. సో ఇక్కడ లోడ్ గేమ్ ఫ్రమ్ స్వాట్. ఓకే, కింద ఒకటి. ఓకే సెకండ్. క్రియేట్ సేవ్ గేమ్ ఆబ్జెక్ట్. సో దీన్ని సెలెక్ట్ చేసి మనం ఇక్కడ ఇది కొట్టేస్తే వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద మ్యాటర్ అనమాట. సో ఇక్కడ మనం వచ్చేసి సేమ్ నేమ్ ఇవ్వాలి, అప్పుడే మనకి వర్క్ అవుతుంది, సేఫ్ గేమ్ అయినట్టు. గేమ్ ని ఆటోమేటిక్ గా సేవ్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కొత్త వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలి. సో అదేంటంటే సేఫ్ సేఫ్ సబ్ క్లాస్ అనమాట. సబ్ క్లాస్ ఇక్కడ మాత్రం సేఫ్ గేమ్ అనేది పడుతుంది. సేఫ్ గేమ్ ఇక్కడ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో ఇక్కడ సెట్ అండ్ ఇది కూడా సెట్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏది చేయాలి, ఇది కనెక్షన్ చేయించుకోవాలి అంతే. ఓకే, సో కనెక్షన్స్ ఇచ్చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కాస్ట్ టు హారర్ సేవ్ గేమ్. ఎస్. సో దీనికి కనెక్ట్ చేసుకోవాలి. సేమ్ అలానే ఇక్కడ కూడా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో కనెక్షన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవ్వాలి పైన ఉన్నట్టుగానే. సో ఇక్కడ సెట్ ప్లేయర్ ఆబ్జెక్టివ్ ఇక కనెక్షన్ ఇచ్చుకోవాలి. యాజ్ హారర్ సేవ్ గేమ్ అనేసి ఉంది కదా, దానికి టార్గెట్ అనమాట. ఫైండ్ ద కీ. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అట్లానే ఉండదు. సేఫ్ గేమ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు రెండిటికి ఏది చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే సేవ్ గేమ్ టు స్లాట్ అనమాట. సో దీనికి ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ ఎప్పుడైతే దీంట్లో హారర్ సేవ్ గేమ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా అట్లానే సేమ్ కాపీ అండ్ పేస్ట్ అంతే. నేను చేసే ఉండదు ఇక్కడ, జస్ట్ నేను కాపీ అండ్ పేస్ట్ పెడుతున్నాను అంతే. సో దీనికి అండ్ దీనికి. సో ఇక్కడ వరకు ఒక ఇప్పుడు సేవ్ గేమ్ అయిందా లేదా అనేది చూపిస్తుంది అనమాట ఇప్పుడు మనకి. సో ఇప్పుడు ప్రింట్ స్ట్రింగ్ అనేసి ఉంటుంది. సో సేమ్ అట్లానే ప్రింట్ స్ట్రింగ్
ఎస్ ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి. అండ్ ఎస్ హియర్ వి గో. ఇవి చూసుకుందాం. ఇక్కడ ఫైండ్ ద కీ అనేసి వచ్చింది చూడండి, అట్లా అనమాట. అలా వస్తుంది. సో ఫస్ట్ అయితే ఫైండ్ కీ అయిన తర్వాత నెక్స్ట్ అదే అనమాట, అట్లా అవుతూ ఉంటుంది. సో కొంచెం దీన్ని అరేంజ్ చేసుకుని మళ్ళీ రైట్ చేద్దాం. ఎస్ ఇప్పుడు కంపైల్ అండ్ సేవ్. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఇది డూప్లికేట్ చేసుకుందాం. సో చేసుకుని దీన్ని 2 కింద పెట్టుకుందాం. అంటే ఇది 1 అనేసి ఉంటుంది, ఇదేమో 2 అనేసి అనమాట. సో ఓకే, దీన్నే చేసామా, సరిపోయింది. ఓకే పర్లేదులేండి. ఇప్పుడు దీన్ని చేసుకోవాలి. సో చేంజ్ 2 అనేసి పెట్టుకుందాం, నేనేం చేసుకుని 2. ఇప్పుడు ఇదేమో చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ 2 ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ if number 2. దీన్ని కామెంట్ చేస్తాను, దీంట్లో పేస్ట్ చేస్తాను. ఇప్పుడు పేస్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు రన్ చేసి చూద్దాం. అప్పుడే కాదు, సారీ. ఓకే ఇప్పుడు దీన్ని కొంచెం పైకెట్టి ఇట్లా పెట్టేసుకొని కొంచెం అటువైపు పెట్టుకుంటే సెట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్టివ్ అండ్ ఇది కూడా కొంచెం అందరు కట్టి పెట్టేసుకొని ఎస్. ఇప్పుడు ఒక ప్లే ఒకటి చూద్దాం. ఇప్పుడు ఫైండ్ ద కీ ఆబ్జెక్టివ్ ఫైండ్ ద కీ అదనమాట. సో ఇది సేవ్ అవుతుంది అనమాట. ఎందులో అంటే ఈ ఆబ్జెక్ట్ దాంట్లోకి సేవ్ అవుతుంది. సో ఇది ఈరోజు ఎపిసోడ్ అయితే. సో అని అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కౌంట్ లో రీచ్ అవుట్ అవ్వచ్చు నా దగ్గరకు వచ్చి. సో నేను మీకైతే క్లారిఫై అయితే చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.